తెలంగాణ ఫేర్ క్వశ్చన్ అనేది ఏడా మాయమైపోయింది. 50-50% షేర్ కావాలని చెప్పి అడిగిండ్రు కదా. తెలంగాణ రిపీటెడ్ గా అడుగుతున్నది కదా 50-50% అని ఫార్మల్ రూట్లలో. మళ్ళీ అలా వీళ్ళు అడగలే, వాళ్ళు ఇయ్యలే, వాళ్ళు అడుగుతే ఇస్తుండే అని అనేది ఏడొస్తుంది. యాక్చువల్ గా మాట్లాడితే మళ్ళీ వెనకటి యూపీఏ సర్కార్ ఏదైతే ఉంది చూడు, ఈ వెనకటి యూపీఏ సర్కార్ ఇప్పటిదాకా తెలంగాణ జస్టిస్ క్వశ్చన్ ఏదైతే నీళ్లు అని ఒక పెద్ద పంచాయతీ ఉండే చూడు తెలంగాణలో, దాని మీద వీళ్ళు మాట్లాడలే. మళ్ళీ అదే రోజు యూపీఏ సర్కార్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కంటే ముందు డ్రాఫ్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టి ఎస్ 811 టీఎంసీ ఏదైతే ఉంది కదా, దట్ ఈస్ నాట్ యాజ్ ఎ షీల్డ్, అది కవచం కాకూడదు అని చెప్పి యూపీఏ చెప్పినప్పుడు మళ్ళీ తెలంగాణ కవచం ఏంది అని చెప్పి నీళ్ల మీద నియామకాల మీద మాట్లాడాల్సిన ప్రథమ కర్తవ్యం ఎవరికి ఉండే? యూపీఏ సర్కార్కు ఉండే. మళ్ళీ యూపీఏ సర్కార్ గడివి కింద ఆ రోజు మళ్ళీ నువ్వు ఏదైనా మేనేజ్మెంట్ మెకానిజం క్రియేట్ చేసినావా? చేయలే. ఇవాళ నువ్వు మాట్లాడితే ఎట్లా అని చెప్పి చెప్తున్నా. దాన్ని శ్రీరంగ్ గారు వచ్చి ఇది ఒక మేనేజ్మెంట్ స్టాప్ గ్యాప్ అని అంటే ఎట్లా? ఇది కాన్స్టిట్యూషనల్ వర్డిక్ట్ అవుతుందా? నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణకు ఈక్విటబుల్ వాటర్ షేర్ అనేది ఇవాళటి కొట్లాట కాదు, ఆనాటికే వస్తున్న కొట్లాట. వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు 50-50% అని చెప్పి. మీకు ఆల్రెడీ న్యూస్ వినట్లా, ఇది ఇప్పుడు నేను తీసుకొచ్చిన పేపర్ కాదు, అది 2021లో తీసుకొచ్చిన పేపర్ అది. సో ఇవాళ ఎవరో ఎక్స్పర్ట్ అని చెప్పి దాన్ని ఫ్రేమ్ చేస్తున్నారు చూడు. మళ్ళీ దీన్ని నేను ఒక బ్లేమ్ గేమ్ అని అనాలా, లేకపోతే ప్రొసీజరల్ ఇగ్నోరెన్స్ అని అనాలనా? మళ్ళీ ఆయన నిజంగానే ఎక్స్పర్టైజర్.